అడవుల్లో ఆ చెట్లన్నీ 50-100 అడుగుల లోపల నుంచి మినరల్స్ తీసుకొని ఆకుల్లో పువ్వుల్లో కాయల్లో పెడితే వాటి పర్పస్ అయిపోతాయి, రాలిపోతాయి, అవి మట్టిలో కలిసిపోతాయి. మనమే చచ్చిపోతే మట్టిలో కలిసిపోతాం, మన ఎముకలన్నీ కాల్షియం అంతా మట్టి. సో మట్టే అన్ని మినరల్ రిచ్. సో మట్టిలో పడి ఫ్లో అయిన నీళ్లలో మినరల్స్ కరిగి వస్తాయి కాబట్టి ఎర్ర నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉన్నాయి, జంతువులన్నీ గెంతుతా ఉన్నాయి. క్లీన్ వాటర్ తాగి మనం క్లీన్ బోల్డ్ అవుతా ఉన్నాం, చాలా క్లీన్ చేసుకుంటాం. ఆటోమేటిక్ గా వచ్చే నేచర్ నుంచి వచ్చిన మినరల్స్ ను వాడకుండా మనం సపరేట్ మినరల్స్ కలుపుకొని దాన్ని మినరల్ వాటర్ అని, మినరల్స్ తీసేసిన మెకానిజం లో పంపించిన RO నీళ్ళని మినరల్ వాటర్ అని 120 కోట్ల మందితో తాగిపించేస్తా ఉంది సిస్టమ్. గవర్నమెంట్ బ్యాన్ చేసిన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్దన్నా దాన్ని మినరల్ వాటర్ అంటున్నాడు. సో రేపటి నుంచి మీరు మినరల్లెస్ వాటర్ ఒక బాటిల్ వేయండి అని అడగండి, ఎందుకంటే బికాస్ మినరల్స్ తీసేది సిస్టమ్. ప్లాస్టిక్ మెంబ్రెయిన్ లో ఆస్మోసిస్ పద్ధతిలో ఇదంతా అబ్సర్డ్, దట్ ఇస్ నో మీనింగ్. మీరు పొల్యూషన్ నీళ్ళు తాగితే జబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ఈ మిషన్ వేసుకోండి అని దానికి మినరల్స్ లేని వాటర్ తాగుతారు. మినరల్స్ లేని వాటర్ తాగితే మన బాడీ ఆల్కలైన్ గా ఉంటుంది, 7.3 pH. సో మనం అసిడిక్ గా ఉండే 6 pH ఉంటుంది. మీరు దాని నీళ్ళన్నీ టెస్ట్ చేసుకోండి, యూనివర్సల్ ఇండికేటర్ 30 రూపాయలు ఇంత లిక్విడ్, ఓ చుక్క ఇండి ఎల్లో వస్తుంది. మీరు కూల్ డ్రింక్ వేస్తే ఎర్ర వస్తుంది, అంటే యాసిడ్ తాగుతాం. సో ఆ నీళ్ళని తాగి మన బాడీ ఆల్కలైన్ గా ఉంటుంది కాబట్టి న్యూట్రలైజ్ చేయాలని ట్రై చేసి డాక్టర్ గారు కూడా చెప్పబోతారు. ఆ న్యూట్రలైజ్ కావాలని మన బాడీలో ఉండే కాల్షియం అనే మినరల్ ను లాక్కుంటుంది కాబట్టి జాయింట్ పెయిన్స్, ఈ నీ పెయిన్స్ ఇవన్నీ వచ్చేదానికి RO వాటర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. వాల్యూ ఉన్నదేమో నది నీటిలో, వాల్యూ ఉన్న నది నీటి మనకి అలవాటు పోయి ఏ వాల్యూ లేనిది డబ్బు ఖర్చు అయ్యేది, కరెంటు ఖర్చు అయ్యేది, ఆరోగ్యం పాడయ్యేది. దాంట్లో ఏదైతే మన కాల్షియం ని కరగ తీసేస్తుందో అది మన నోటికి నచ్చటం మొదలుపెట్టింది.